చాలా మంది వాళ్ళ బయోస్ లేకపోతే వాట్సాప్ డిస్క్రిప్షన్స్‌లో ఏం పెట్టుకుంటారంటే, ఐయామ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐయామ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని. ఆ టైటిల్ మనం పెట్టుకోవడం చాలా ఈజీ గానీ, ఆ టైటిల్‌కి తగినట్టు జీవించడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజున అలా పెట్టుకుంటున్న చాలామంది కావచ్చు, లేకపోతే దేవుడు నమ్ముకొని క్రిస్టియన్స్ అని పడుతున్న ప్రతి ఒక్కరము చాలామంది ఎలా ఉంటున్నామంటే, ఒకరోజేమో ఆయన మందిరంలో, ఇంకొక రోజు సినిమా హాల్స్‌లో లేకపోతే పబ్స్‌లో, క్లబ్స్‌లో. ఒక రోజేమో అదే నోటితో దేవుడిని ఆరాధిస్తూ గొప్పగా ఆయన కనపరుస్తూ, మరి ఇంకో రోజు అదే నోటితో బూతులు మాట్లాడుతూ దేవుడికి నచ్చని మాటలు మాట్లాడడం. ఒక రోజేమో మన కంటితో దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఇంకొక రోజు అదే కంటితో కొన్ని దృశ్యాలు చూడటం. ఏం చేస్తున్నామంటే, ఒకసారి ఏమో దేవునికి నచ్చినట్టు దేవుని బిడ్డలంగా చేస్తాం, ఇంకొకసారి అపవాది బిడ్డలంగా, అపవాదికి పాపానికి దాసులుగా మనం చేస్తా ఉన్నాం. అలాగ జీవించినప్పుడు ఆ టైటిల్కు వాల్యూ ఏమైనా ఉంటుందా? ఏముండదు. మనము ఒకటి పెట్టుకున్నామంటే ఆ టైటిల్కి తగినట్టు మనం జీవించాలి, మన లైఫ్ ఉండాలి. మనల్ని చూసినప్పుడు మనకి ఈ లోకానికి తేడా కనిపించాలి, మనకి వారికి మధ్యలో గీత ఉండాలి. మనం దేవునికి నచ్చినట్టు జీవిస్తాం, మనం ఆయన వారసులం, ఆయన బిడ్డలము అన్నది మనం గుర్తుపెట్టుకొని దానికి నచ్చినట్టు మనం జీవించాలి. ఈ రోజులో టెంప్టేషన్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, కానీ పర్ఫెక్ట్గా ఒక్క రోజులో అయిపోవాలంటే ఎవరం అవ్వం. కానీ డే బై డే ప్రతి దినము కూడా మనం దేవునికి దగ్గర కావచ్చు, దేవుడికి నచ్చినట్టు మనం చేస్తూ వాక్యం ధ్యానిస్తూ ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ కనుక మన పాపాన్ని తగ్గిస్తామంటే ఖచ్చితంగా వాటిని ఒక రోజు మొత్తం మానేసి ఇంకా దేవునిలో డే బై డే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవటానికి చాలా జరుగుతుంది.